వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురై నేను మీ సాయి రంగిశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాల 4వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కాన్సర్టెక్స్ సర్వీసెస్ ఎల్ఎల్సి హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ డ్రైవ్ కు 21 మంది ఎంపిక. అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పండించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నంద్యాలలో టీడీపీ కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ విభాగం నంద్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. నంద్యాల జిల్లా చాబోలు గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎప్పుడు చేస్తానన్న గ్రామ నాయకులు గుర్రప్ప. గుంటూరులో భారీగా పట్టుపడ్డ నకిలీ సిగరెట్లు. తిరుపతి ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసన. కల్తీ మద్యం అరికట్టాలని మహిళా విభాగం ఆందోళన. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో పురోగతి. నిందితుడుగా కట్ట నాగరాజు, A12 కొడాలి శ్రీనివాస్ అరెస్ట్. భారీ వర్షంలోనూ నర్సీపట్నం పర్యటనని కొనసాగిస్తున్న వైఎస్ జగన్. గౌతమ్ గంభీర్ హౌస్ లో టీమిండియా డిన్నర్ పార్టీ. ఈ డిన్నర్ పార్టీలో కనిపించని రోహిత్ కోహ్లీ. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల పట్టణంలోని 4వ వార్డు నందు 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మజీద్ ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ హాజరై తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. చుక్కా సుభాషిని జాగ్రత్తగా పెట్టుకొని ఈ స్మార్ట్ కార్డు ఆడపిల్లలు ఇచ్చారు. ఈ స్మార్ట్ కార్డు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఎవరి ఫోటో కానీ లేదు. ఇంతకుముందు అది మన ఆస్తి పత్రాల్లో కూడా జగన్ ఆయన ఫోటో ఇస్తున్నాడు. మీకు అందరికి తెలుసు. మీ నాయన గారితో మా జడ్జి నాయన గారితో ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తి కూడా ఆయన పాస్బుక్లు ఇవ్వమంటే ఆయన ఫోటో ఇస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఎంబలమే మున్సిపల్ తప్పనించి మనం ఏం వేయలేదు. ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. స్మార్ట్ కార్డు ఏర్పడతాం కాబట్టి నేను ముఖ్యంగా కోరేది ఉంటే స్మార్ట్ కార్డులో మీరు బియ్యం తీసుకోండి. సన్న బియ్యం ఇస్తా ఉంటుంది ప్రభుత్వం. బియ్యము మరి మీరు బియ్యం దీన్ని మీకు తీసుకోకుండా మరి ఎవరికైనా అమ్మినారు దళాలకు వస్తారు మరొకరు మా బియ్యం అమ్మమని అమ్మితే ఇది తెలిసిపోతుంది మీరు అమ్మినట్టు. మళ్ళీ మీరు అమ్మినట్టు తెలిసిపోతే మన ప్రభుత్వం ఇస్తుంది కూడా తగ్గించేస్తుంది. కూడా తగ్గితే బియ్యం రాదు. కాబట్టి అది జాగ్రత్తగా మీరు అమ్ముకోకుండా మీ కుటుంబం కోసం మీ కుటుంబం కోసం కొన్ని లక్షల మందికి ఉపాధి చేయాలని కొన్ని లక్షల కుటుంబానికి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈరోజు ఆ రోజు సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం. మంచి సన్న బియ్యం తరుణ్ సోనాలు కానీ నంద్యాల సోనా కానీ ఇవ్వడం చెప్తాను. నేను రంగప్రసాద్ బాగా తెలుసు, ఆ వ్యాపారం చేసేవాడు. అది బియ్యం తీసేవాడన్నా సన్నగా ఉండేవాడు. సన్నగా ఉండే బాగున్నాయి. సన్నగా సిడీ ఇంట్లో సన్న బాగా బ్రహ్మాండం కూడా మరి కాబట్టి ఇవన్నీ మీరు బిడ్డలు మీరు అమ్ముకోకుండా తల్లారా. దానివల్ల ఏమొచ్చింది, మీరు ఎవరు వస్తారు తర్వాత మీ ప్రభుత్వం ఉచిత ఉంది 5 రూపాయలు 6 రూపాయలకు అమ్ముకుంటారు. మీకు అవసరాలు ఉండొచ్చు కానీ మీ కుటుంబానికి అవసరం బియ్యం కదా. తీసులేంది గతం ఎన్టీ రామారావు గారు ముందుగా ఆయన 2 రూపాయలకి కమిషన్ పెట్టారు. ఆ రోజులు 2 రూపాయలు బియ్యం అంటే ఎంతో మహా గొప్ప. ఆ రోజుల్లో అంత జొన్నలు సుజలు రాగు తినేవాళ్ళం మనం. ఈరోజు స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమానికి చేసినాము. అదేవిధంగా జిఎస్టీలో మనం గతంలో 28% ఉండేటివి అన్ని 18% తగ్గడం వల్ల కన్స్ట్రక్షన్ రంగంలో కూడా కొద్దిగా ముందైతే జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉన్న కూడా ఒక్కొక్క ఐటెంలో 10% డిఫరెన్స్ వచ్చాక ఒక్కొక్క ఐటానికి కూడా మినిమం 10 నుంచి 15 రూపాయలు మనం 100 రూపాయలు కొంటున్నామంటే 10% అంటే 10 రూపాయలు తగ్గిపోయినారు, 90 రూపాయలు కొన్నట్టు. అందుకు జిఎస్టీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా కొద్దిగా తెలుసుకొని కొంతమందికి ఇంకా తెలియని అవగాహన జిఎస్టీలో తెలుసుకొని ఎక్కడ జిఎస్టీలో ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇన్పుట్ విషయం చాలా మందికి తెలియదు. ఒక పదం పెట్టేసుకొని ఇన్పుట్ అనేది మనం సేవ్ చేసుకోగలిగితే కన్నా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఆడితున్నడికి తెలుసుకొని జిఎస్టీలో మనం ఇన్పుట్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ అయితే అది ఏక తెలుసుకుంటే కన్నా అది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నంద్యాల జిల్లా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో
కాన్సర్టెక్స్ సర్వీసెస్ LLC హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించబడింది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో మొత్తం 124 మంది విద్యార్థులు పాల్గొనగా మొదటి రౌండ్ లో 40 మంది అర్హత సాధించి చివరిగా 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం 1.7 లక్షలు ప్లస్ ఇన్సెంటివ్స్ అలాగే డిన్నర్ మరియు స్నాక్స్ సదుపాయం కూడా కల్పించబడింది. So, shall we start for interviews? మా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రొసీజర్ గురించి మీరు అడగండి, ఎందుకంటే మన అక్కడ పోయినాక మాకు అది ఇది అంటే కొంత కాబట్టి ఇక్కడే నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు కన్సోర్ ట్యాక్స్ ఆర్గనైజేషన్ వారు ఈ మల్టీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఈఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ తో టైప్ అయి వీళ్ళు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. వీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ని ఇస్తూ ప్లేస్మెంట్స్ ను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే డిగ్రీ పూర్తయిన వాళ్ళకి ప్లేస్మెంట్ ఫెసిలిటీస్ ని కూడా ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఈ ఆపర్చునిటీని పిల్లలందరూ చక్కగా ఉపయోగించుకోవాలని కోరుతున్నా. ఈ కన్సోల్ ట్యాక్స్ లో కూడా గతంలో చాలా సార్లు మన దగ్గర సింక్రియాన్ కంపెనీ ఆర్గనైజేషన్ తరఫున కూడా వీళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్స్ ని కండక్ట్ చేసి ఇప్పటికి కూడా చాలా మంది మన పిల్లలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మంచి రిమార్క్స్ ఇస్తున్నారు. ఆర్గనైజేషన్ చాలా బాగుంది అని చెప్పేసి, మంచి గ్రోత్ కూడా ఉంటది అని చెప్తున్నారు. ఈరోజు 3 రౌండ్స్ లో వీళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన కంప్యూటర్ బేస్డ్ తర్వాత గ్రూప్ డిస్కషన్ 1-to-1 ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి పిల్లలను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని సక్రమంగా విద్యార్థులు వినియోగించుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. నా పేరు సాయిబాబా అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సోర్ ట్యాక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక US టాక్సేషన్ సంబంధించిన కంపెనీ. మాకు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నుంచి రామకృష్ణ సార్ ఇచ్చిన అవకాశం స్టూడెంట్స్ కి మేము ఒక జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి మేము గత 5 సంవత్సరాల నుంచి కాలేజ్కి వస్తున్నాము. సో ఆల్మోస్ట్ మేము ఒక 30 to 40 ఎంప్లాయ్మెంట్ సీట్స్ మేము అక్కడ వర్క్ చేయడానికి హైదరాబాద్ లొకేషన్ లో ఇస్తున్నాము. సో మాకు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా మంచిగా వర్క్ చేసి మాకు కూడా ఒక బెనిఫిట్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఆపర్చునిటీని కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రతిసారి కోరుకుంటున్నాము. ఇక్కడ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి మేము ఇచ్చే శాలరీ వచ్చేసి 1.7 to 2.5 lakhs ప్యాకేజ్. అక్కడ మేము డిన్నర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే మళ్ళీ హాస్టల్స్ దగ్గర ఉంటే వాళ్ళకి హాస్టల్ వెతికి కూడా మా టీం వాళ్ళకి వెతికి దగ్గరలో ఉన్న హాస్టల్స్ కూడా సెలెక్ట్ చేసి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు వర్క్ చేసినప్పుడు అందరి పేరెంట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మా అమ్మాయి నైట్ షిఫ్ట్ చేస్తుంది, ఆ సెక్యూరిటీ ఉందా లేదు. సో అటువంటిది ఏమి ఇబ్బంది లేకుండా మేము అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మేము ట్రీట్ చేస్తాము. ఇప్పటి వరకు మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు ఏ ఎంప్లాయీ దగ్గర నుంచి. సో అదే మేము కంటిన్యూ చేయాలని చెప్పేసి ఫర్దర్ గా ఈ కాలేజ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. స్టిల్ ఫర్దర్ గా వచ్చే సంవత్సరాల నుంచి కూడా ఈ కాలేజ్ నుంచి మేము ఇంకా చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తామని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ గురువారం టీడీపీ కుల సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మల సత్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్, దళిత సంఘాల నాయకులు కోలా కళ్యాణ్, బాలస్వామి, రామచంద్రుడు, బాయకాటి బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. दलित वैसीपी,
Dalit YCP! Down anti-YCP! Down anti-Dalit YCP! Down with the bloody West Jagannath Reddy! Down with the bloody Jagannath Reddy team! We want! We want! We want! Jai Bhim! Jai 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 Bhim! Mask కడిగిన డాక్టర్ సుధాకర్ ని హత్య చేసిన వైసీపీ గుండాలు, మాస్క్ కడిగిన డాక్టర్ సుధాకర్ ని హత్య చేసిన వైసీపీ గుండాలు, మాస్క్ కడిగిన డాక్టర్ సుధాకర్ ని హత్య చేసిన వైసీపీ గుండాలు, ఎమ్మెల్సీ దళితులు ఈరోజు మీరు చూస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ ఉంటే కూడా ఎంత అరాచకాలు చేస్తున్నారు మీరే చూస్తున్నారు. దాదాపు మనం చూస్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తల మీద ఉల్టా వాళ్ళే దాడులు చేసి మళ్ళీ వాళ్ళే మన మీద అటాక్ చేస్తున్నారు. ఇంత వరస్ట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ని ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు, మేము అధికారంలో వస్తే చూస్తాం ఏం చేస్తామో, ఎవరన్నా ఏమన్నా చెప్తారా, మేము మంచి చేస్తామని చెప్తారు కానీ మేము ఎవరిని వదిలిపెట్టామని చెప్తాడు. అసలైనా మళ్ళీ రాడైనా అది ఒక కళ అయినా మళ్ళీ రావడం అంటే. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎన్ని దాడులు జరుగుతున్నాయి. లాస్ట్ 5 years లో మీరు చూశారు ఎంత మంది మీద దాడి, ఒక మైనారిటీస్ మీద, ఒక ఎస్సీస్ మీద, ఒక బీసీస్ మీద, ఒక్క కులం కాదు అన్ని కులాల మీద దాడులు చేశారు. మీరు చూస్తున్నా ఒక్కరిని వదలలేదు. కోవిడ్ టైంలో అయితే డాక్టర్ సుధాకర్ ని నరి రోడ్డు మీద చేతులు కట్టి మీరందరూ చూశారు ఎంత దారుణమని. మళ్ళీ ఒక డోర్ డెలివరీ చేశారు. దానికోసం అసలు అందరూ చూసి మొన్న బుద్ధి కూడా చెప్పారు ఇదే మాజీ ముఖ్యమంత్రిని. మళ్ళీ ఏమంటాడు, మేము ప్రభుత్వంలో మళ్ళీ వస్తే మేము చూపిస్తాం, మా తడాకా ఏమో చూపిస్తాం. నువ్వు నీ తడాకా చూపించలేవు, నీ అసలు ఏం ఆ 11 seats కూడా రావు అని చెప్తున్నాను. కానీ ఇది ఏం అటాక్స్ ఇది జరుగుతున్నాయో దీన్ని ఖండిస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి ఇట్లా జరగకుండా మా ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా. దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసేసి వాళ్ళకు ఖచ్చితంగా రిమాండ్ పంపిస్తూ నేను అందరికీ సెలవు తీసుకున్నాను. మండల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా తీసుకుపోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు వైసీపీ పార్టీ యొక్క దాడులను దళితులపైనటువంటి మైనార్టీలపైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి ఒక మహానేత పైన వారి విగ్రహం పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఖండించడంలో భాగంగా ప్రజలు కూడా గుర్తించాలి. గతంలో కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో విధ్వంసాలకు పాల్పడినారు. ఆ విధ్వంసాలకు కూడా మేము బుద్ధి చెప్పే అంశము భవిష్యత్తులో కూడా ఉంది. భవిష్యత్తులో మన చంద్రబాబు నాయుడు గారు దళితులకు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని దళితులను అవమానించాలన్నటువంటి దురుద్దేశంతో ఈ రోజు వైసీపీ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా వెదర్కుప్పం మండలం దేవలంపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక పకడ్బందీగా పథకం ప్రకారం ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహానుభావుడు మహానేత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తునాతునకలు చేసి దాన్ని నిప్పంటించి ఏదో ఒక కుట్రపూరితంగా ఇది తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వైపుకు నెట్టేయాలనే ఒక దురుద్దేశంతో దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహానేతనే ఈరోజు రాజకీయంగా వాడుకుంటున్నారంటే అది వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్రలు కుతంత్రాలు. ఈరోజు చూసుకోండి, ఇది జరిగినటువంటి అంబేద్కర్ స్టాచ్యూపై జరిగినటువంటి దాడి యావత్ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి దళితుల ఆత్మగౌరవం పైనటువంటి జరిగినటువంటి దాడిగా ఈరోజు మనం అభివర్ణించుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కానివ్వండి, డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర కూడా వాళ్ళకే ఉంది. కుప్పంలో దేవులపల్లి గ్రామంలోని మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గోవిందయ్య ఒక అర్ధరాత్రి ఒక కుట్రపూరితంగా 3వ తారీఖున ఈ నెల మరి అక్కడ ఒక పూరి గుడిచింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చుట్టూ పెట్రోల్ పోసి తగలబెట్టడం అంటే ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగ ఆత్మ పైన జరిగిన దాడి అవమానంగా మేము తెలియజేస్తున్నాం. ఇది
వైసీపీ పాలకులు వాళ్ళ నాయకులు కుట్రపూరితంగా చేసి టీడీపీ పార్టీని బదాయించడానికి టీడీపీ పార్టీ నాయకులు చేశారని తప్పుడు ప్రచారం చేయడము చాలా దుర్మార్గమైనది, క్షమించరానిది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎలాంటివి జరగకుండా కట్టడి చేసేటువంటి ఏకైక నాయకుడు. నంద్యాలలోని తేజస్విని హాలులో గురువారం వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నంద్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు తిరుపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్, వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకురాలు కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులను కూటమి ప్రభుత్వం అనగదొక్కుతుందని విమర్శించారు. మీకున్న ఆత్మవిశ్వాసాన్ని చెదిరిపోకుండా ఉండటానికి మేమున్నానని చెప్పడానికి వచ్చాం. ఈ రాష్ట్రంలో 27 ఎన్నికలు జరిగినా 29లో ఎన్నికలు జరిగినా మళ్లీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారని ఈ మధ్యకాలం ఎంత ఉంది? 27 ఎన్నికలు జరిగితేనేమో ఓ 300 రోజులు, లేదు 29 ఎన్నికలు జరిగితేనేమో ఓ 1000 రోజులు. అందరికి లెక్కలు వచ్చుగా, ఏం తేడా లేదు. గోడ మీద రాద్దాం 1000 అంకెలు రాద్దాం. ఈ రోజు అయిపోయింది, ఒకర కొట్టేద్దాం. ఆ తేదీ ఈ రోజు ఎంత తేదీ? 9వ తారీఖు కొట్టేద్దాం. 2వ రోజు అయిపోయింది, 10వ తారీఖు కొట్టేద్దాం. కానీ 999వ రోజు వచ్చిన రోజు మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో లేదో మనం తేల్చుకుందామని చెప్పి చెప్పడానికి వచ్చాం. ఇది యుద్ధం, ఈ యుద్ధం నీదే. జగన్మోహన్ రెడ్డి నీ కోసమే ఈ రోజు నిలబడ్డాడు. తండ్రి చనిపోయిన తదుపరి సోనియా గాంధీ జైలు పాలు చేస్తే నువ్వు మా పార్టీలోకి రా, ముఖ్యమంత్రి చేస్తాం రోసీ తర్వాత అంటే నీ ముఖ్యమంత్రి ఎంత, నువ్వెంత నాకు అవసరం లేదు. నా తండ్రి మరణించినటువంటి వాళ్ళ కోసం నేను ఊరు వాడా తిరుగుతున్నాడు. దాని పేరే ఓదార్పు యాత్ర. అధ్యక్షులు సుధాకర్ బాబు గారు, వెంకటరావు గారు, ఉండేది ముఖ్యమంత్రి కావాలనేది మన అందరి ధ్యేయంగా మనం ఉండాల్సిన అవసరం. మనం చూస్తున్నాం ఈ దగ్గర ఈ 16-18 నెలల పరిపాలనలో మనం ఏ విధంగా పరిపాలన సాగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఆనాడు నేను 1985 నుంచి ఎమ్మెల్యేగా చూసిన ఇటువంటి పరిపాలన కానీ, ఇటువంటి అధికారులు కానీ, ఇటువంటి వ్యవస్థలు కానీ మనం ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఇటువంటి వ్యవస్థను చూడడం కానీ ఈ 1.5 సంవత్సరం లోపలనే ఈ వ్యవస్థను మనకి చూడడం జరుగుతుంది. కానీ అంతకుముందు ఎవరు తప్పు చేసినా కూడా అధికారులు అంతో ఇంతో అధికార పార్టీకి కొద్దిగా ఫేవర్ అనేది కూడా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించకుండా పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఆ రోజు. కానీ ఈ రోజు మాత్రం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే దానికి వస్తాల్సిన పరిస్థితి ఈ రోజు మనం అధికారులందరినీ కూడా చూడడం. చాలా వరకు ఊళ్ళలో ఒక్కసారి మన ఎస్సీ సోదరులందరినీ కూడా కేసులలో చాలా వరకు చూస్తే కొన్ని అంటే మనకి ఓడవపల్లి మండలం ఇవన్నీ చూస్తే కూడా మాకు ఆ ఊళ్ళో ఒక ఆలపల్లి విలేజ్ లో ఈ రోజు మన ఎస్సీల మీదనే కేసు పెట్టి మా వాడు రమేష్ అనే అతని మీద ఈ రోజు వరకు 5 కేసులు పెట్టిన పరిస్థితి ఈ రోజు ఈ వ్యవస్థలో మనం చూడాలి. అంటే చాబోలు గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎప్పుడూ చేస్తానని గ్రామ నాయకులు గుర్రప్ప తెలియజేశారు. చాబోలు కానాల రహదారి మరమ్మతు పనులను గురువారం తన సొంత నిధులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా గుర్రప్ప మాట్లాడుతూ చాబోలు గ్రామ రైతుల కోసం తన వంతు కృషి ఎప్పుడూ చేస్తానని, గ్రామంలో సమస్యలు ఉంటే తన సొంత నిధులతో చేయడం జరిగిందని, చాబోలు గ్రామం తనకు ఎంతో ఇచ్చిందని, దానికోసం నిత్యం కృషి చేస్తానన్నారు.
అంటే కాల పులివెర అవతల కింద ఇది మొత్తం 2500 ఎకరాలు ఉంటాయి. ఈ రస్తా ఇది 3 టిప్పు. మేము రోజు సంవత్సరం గురపని అడుగుతున్నాం. అవన్నీ మాకు వేపించాడు. ఇది 3 టిప్పు. మేము అడగాలంటే ఎట్లా అడగాలి? మళ్ళీ 4వ టిప్పు కూడా బండ్లు వచ్చేటే ఒకటి వచ్చే ఒకటి పోనీకి లేదు. ఇప్పుడు 16 అడుగులు 17 అడుగులు ఉంది. 40 అడుగుల రస్తా ఇది 16 అడుగులు ఉంది. ఏనా అనేది సార్ తలుచుకొని ఏనా అనేది స్వేచ్ఛ కదా. గతంలో రైతు వచ్చి రైతులు తీయక అడగాలంటే సంవత్సరం అడగాల, ఒకరిని అడగాలంటే అవన్నీ ఎటైతే సార్ సంవత్సరం ఎవరైనా అని దాన్ని ఉపయోగించుకొని చేయాలి కదా. ఇది మళ్ళీ ఒక బండి వచ్చి ఒక బండి పోనీకి లేదు, మోకాలు లేదు, గుంతలు మళ్ళా మంది ఎత్తుకుపోవాలన్నా బగ్గి లేని పోవాలని లేదు. మేము ఎట్లా పోవాలా? బగ్గి టాటర్ హీటర్ వచ్చేయడం మళ్ళీ ఇంకో టాటర్ పోనీకి లేదు. దావా పూర్తిగా ఇరుకైపోయింది. ఎవరు పట్టించుకోవడమే లేదు. దీన్ని ఏమైనా కానీ మీరే పరిష్కరించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాబోలు గ్రామ రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటే అందరూ నా దృష్టికి రావడంతో నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు, మైనార్టీ అండ్ న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆదేశాల మేరకు ఫరూక్ సార్ని కలవడం జరిగింది. కలవజరిగితే చేయమని చెప్పడంతో ఫరూక్ సార్ ఆదేశాల మేరకు చాబోలు గ్రామంలో ఈ ఖానాల రస్తా, చింతకుండ రస్తా అనే రస్తాలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పొలాలకు మందు మూటలు ఎత్తుకపోవాలనే, బండ్లు ఎద్దుల బండ్లు పోవాలనే, మోటార్ సైకిల్ పోవాలనే చాలా ఇబ్బందులు పడుతున్నాడు. గతంలో నేను 2 సార్లు నా సొంత నిధులతో చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు కొంచెం రైతులు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేక రోడ్డు మరమ్మతులు చేస్తున్నాను. ఇది చాబోలు గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాబోలు గ్రామంలో మొన్న హరిజన వాళ్ళ గురించి చాలా మంది నా దగ్గరకు వచ్చారు. డ్రైనేజ్ సమస్య అంటే అది గురించి సొంత నిధులతోనే చేయడం జరిగింది. అలాగే మైనార్టీ కాలనీలో స్తంభాలు లేవంటే నా సొంత నిధులతో కొనుక్కొచ్చి స్తంభాల గురించి ఇవ్వడం జరిగింది. అదే బీసీ కాలనీలో స్తంభాలు కరెంటు కిందికి అంటే వెళ్ళిపోతాం మాట్లాడి నా సొంత నిధులతో స్తంభాలు కొనుక్కొచ్చి వాడు వేపించడం జరిగింది. అలాగే ఇంకా చాబోలు గ్రామంలో చింతకుండ రస్తా అనేది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రస్తా గురించి ఈ రేపు చేస్తున్నాను. నా సొంత నిధులతో మంత్రి ఆదేశాల మేరకు చాబోలు గ్రామంలో డెవలప్ చేయాలని నేను ఉద్దేశంతో రైతుల కోసం ఎప్పుడైనా పాటుపడతాను. చాబోలు నేను గతంలో ఎక్కడైనా కానీ నేను ఉన్నప్పుడు 2-3 సార్లు ఇదే రోడ్లో చేశాను గతంలో. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం కానీ కాయినా రైతుల కోసం ఇబ్బంది పడితే నేను నంద్యాలలో ఉన్నాను, హైదరాబాద్ ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను. నన్ను చాబోలు వాళ్ళు అంటారు కదా, చాబోలు రైతుల కోసం నేను ఎప్పుడు కష్టపడతాను. చాబోలు గ్రామం నా తల్లి లాంటి సమానము. చాబోలు గ్రామం కోసం నేను ఏమైనా చేస్తా. ఎప్పుడైనా సరే చాబోలు కోసం, చాబోలు గ్రామం రైతుల కోసం ఎప్పుడు పాటుపడి సేవ చేస్తానని కోరుకుంటూ, చాబోలు గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోవాలని, ఎప్పుడైనా సేవ చేస్తానని కోరుకుంటూ ప్రజలకు సెలవు చేసుకుంటాను. జై హింద్. గుంటూరులో భారీగా పట్టుబడ్డ నకిలీ సిగరెట్లు. కూటమి పాలనలో నకిలీ ముఠాల రాజ్యం. అధికారంలోకి వచ్చిన 16 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ మద్యం, నకిలీ సిగరెట్లు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని చర్చించుకుంటున్న ప్రజలు.
ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసన. కల్తీ మద్యం అరికట్టాలని మహిళా విభాగం ఆందోళన. తిరుపతిలో కల్తీ మద్యం సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. కూటమి ప్రభుత్వం నేతల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో పురోగతి. ఏటు నిందుడు కట్ట నాగరాజు, A12 కుడాలి శ్రీనివాస్ అరెస్ట్ చూపించిన ఎక్సైజ్ పోలీసులు. ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు జనార్దన్ రావు కోసం ఎదురు చూస్తున్న ఎక్సైజ్ పోలీసులు. తంబళ్లపల్లె కోర్టులో నిందితులను హాజరుపరిచిన ఎక్సైజ్ పోలీసులు. ఏటు నిందితుడు కట్ట నాగరాజు, A12 కుడాలి శ్రీనివాస్ కు 14 రోజుల రిమాండ్ విధించిన తంబళ్లపల్లె కోర్టు. భారీ వర్షంలోనూ నర్సీపట్నం పర్యటనని కొనసాగిస్తున్న వైఎస్ జగన్ గారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్. వర్షంలోనూ జగనన్నపై అభిమానంతో అలానే రోడ్లపై నిల్చున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వైపు వెళ్తున్న వైఎస్ జగన్ గారు. గౌతమ్ గంభీర్ హౌస్ లో టీమిండియా డిన్నర్ పార్టీ. టీమిండియా ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ కు గంభీర్ ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ పార్టీలో రోహిత్ కోహ్లీ మాత్రం కనిపించలేదు. చూశారు కదా, ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.